హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో నేను ఎస్టర్డే వీడియోస్లో నేను మీకు వన్ ఆఫ్ ద వీడియో వచ్చేసి నేను జైలర్ 2 అనేది మూవీ అనౌన్స్మెంట్ ఇచ్చారని చెప్పి ప్లస్ దాని రివ్యూ ఎట్లా ఉందని చెప్పి కూడా మీకు అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోయింటే ఒకసారి అది కూడా వెళ్ళి చూసేసి రండి. మన ఛానల్లో చెక్అవుట్ చేస్తే మీకు వీడియో అనేది అవైలబుల్ ఉంది. ఇక ఈ వీడియోలో వచ్చేసి జైలర్ 2 ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉంది మూవీ టీమ్కి ప్లస్ ఫ్యాన్స్కి. చాలామంది జైలర్ 2 మూవీ అనౌన్స్మెంట్ రాగానే చాలామంది ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారండి. ఎందుకంటే మీకు తెలిసిందే జైలర్ 1 మ్యూజిక్ అనేది ఎంత ఇంపాక్ట్ చేసిందో, ప్లస్ ఆ స్టోరీ అనేది స్లోగా బ్లాక్ బస్టర్ కిందకి వెళ్ళిపోయిందండి మూవీ. అది జైలర్ 1 మీకు తెలిసిందే. బీజిఎం ఎంత ఇంపాక్ట్ చేసిందో ఇప్పటికి కూడా ఆ బీజిఎం అనేది అంత ట్రెండ్లో ఉందండి, అంత బాగుంది. ప్లస్ స్టోరీ కూడా ఎక్సలెంట్ ఉంది. హీరో గారి ఫైటింగ్స్, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. మధ్యలో మనకు వచ్చి మోహన్ లాల్ ప్లస్ చాలామంది ఇంట్రో యాక్టర్స్ కూడా వచ్చినారు. చాలా బాగుంది. క్యామియో రోల్స్ చాలా బాగున్నాయి కూడా. ఇంకా 2కి వచ్చేసరికి మేబీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండుంటాయి తమిళ్ మూవీ డిపార్ట్మెంట్కి. ఇక మీకు తెలిసిందే నెల్సన్ గారి స్క్రీన్ ప్లే ప్లస్ నెల్సన్ గారి స్టోరీస్ చాలా బాగుంటాయి. డైరెక్షన్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఆయనది. మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిందే కొత్త గేమ్ లేదు, చాలామంది తెలిసిందే అది. ఇక జైలర్ 1 వచ్చేసి మనకి 200 crores బడ్జెట్ వచ్చి 650+ వరకు మనకి కలెక్షన్స్ వచ్చినాయి. అది కూడా బ్రూటల్ బ్లాక్ బస్టర్ కిందకి కన్సిడర్ అయింది. ఇక జైలర్ 2 అంటే మీకు తెలిసిన మధ్య తమిళ్లో చాలా వరకు మూవీస్ మనకి భారీ బడ్జెట్తో వస్తున్నాయి. ఈజీగా 200+, 500+. మీకు తెలిసిన కంగువా కూడా చాలా భారీ బడ్జెట్ వచ్చి అట్టర్ ఫ్లాప్ కింద కన్సిడర్ అయింది. 100 crores కూడా రాకపోవడం అనేది చాలా బాధాకరము. ఎందుకంటే సూర్య గారి యాక్టింగ్ బాగుంటుంది, సూర్య గారి మూవీస్ కూడా చాలా బాగుంటాయి. అదే రేంజ్లో నేను ఆలోచిస్తున్నాను. ఒకవేళ ఇది రజనీకాంత్ గారి మూవీ అండి, పక్కా ఎట్లా ఉన్నా కానీ జనాలు చూస్తారు, పక్కా కలెక్షన్స్ వస్తాయి, దాంట్లో నో డౌట్ అండి. ఇక జైలర్ 1కి 200 పెట్టినారు, జైలర్ 2కి 250 to 300 వరకు ఉంటుందని అనుకుంటున్నాము. భారీ అంచనాలు, అది బడ్జెట్ అంతవరకు ఉండొచ్చేమో అని. ఇక చెప్పలేము, మేబీ ఇంకా కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ యాడ్ చేయాలి అన్నీ అనుకుంటే అవ్వచ్చేమో 400+. ఇక నాకు తెలిసి మేబీ 200+ క్రాస్ చేయనివ్వరు మూవీ డిపార్ట్మెంట్ కూడా. ఎందుకంటే ఇప్పుడు పెట్టిని రావడం చాలా కష్టమైపోతుందండి కలెక్షన్స్. ఇక తెలిసిందే మనకి తెలంగాణలో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. అన్నీ మైండ్లో పెట్టుకొని నాకు తెలిసి 200+, 250 లోపలే మూవీ బడ్జెట్ అనేది ఫిక్స్ చేసుకుంటారు. ఇక కలెక్షన్స్ పరంగా చూస్తే పక్కా తమిళ్లో వేరే లెవెల్ కలెక్షన్స్ వస్తాయండి. మీరు ఏదైనా గమనించుంటే తమిళ్ మూవీస్ తెలుగులో ఫ్లాప్ అయినా కానీ తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్స్ వస్తాయి. అక్కడ వాళ్ళంతా క్రేజ్ ఉంటుందండి మూవీస్కి, ప్లస్ కలెక్షన్స్ కూడా బాగా వస్తుంది. ఏ మూవీ అన్నా కానీ తమిళ్లో మనకి ఈజీగా 100+ crores క్రాస్ అవుతుంది. ఇది కూడా పక్కా. ఇక రజనీకాంత్ గారి ఫేమ్ తెలిసిందాక తమిళ్, కర్ణాటక, బాలీవుడ్, మన హిందీ సైడు, తెలుగు అన్ని లాంగ్వేజెస్లో రజనీకాంత్ గారు ఫేమస్సే. రజనీకాంత్ గారి ఫ్యాన్స్ అన్ని లాంగ్వేజెస్లో ఉన్నారు, ఓవర్సీస్లో కూడా బాగానే ఉన్నారు. అంతెందుకంటే మనకి జైలర్ 1 ఓవర్సీస్లో 190+ వచ్చిందండి మనకి క్రాస్. అంటే ఆలోచించండి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో ఓవర్సీస్లో కూడా మనకి. ఇక ఒకవేళ సినిమా అనేది మంచిగా ఉండి స్టోరీ మంచిగా తీసుకెళ్తే ఈజీగా 1000 రాకపోవచ్చు, కానీ జైలర్ 1 క్రాస్ చేయొచ్చు. 850 to 900 వరకు అయితే రావచ్చు అనే అంచనాలు. చాలామంది ఫ్యాన్స్కి కూడా అదే ఉంది. నేనే కాదు, చాలా యూట్యూబర్స్ కూడా ఈ మధ్య వీడియోస్ పెడుతూనే ఉన్నారు దీని మీద, 1000 crores క్రాస్ అవుద్దా లేదా అని చెప్పి. చెప్పాలి, క్రాస్ అయితే కష్టమండి. ఇక మనం చెప్పలేము. అప్పుడు ఒకవేళ మూవీ అనేది టాక్ వేరే లెవెల్ వస్తే ఆ పాయింట్స్ అని కన్సిడరేషన్ చేసుకుని ఫ్యాన్స్ అందరూ కూడా మళ్ళీ ఒకసారి చూసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మూవీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే అంత రావాలన్నా కానీ రేట్స్ అనేది హైక్ చేయాలండి. అది కూడా మేబీ అప్పుడు బాగుండి సిచ్యువేషన్స్ తెలంగాణలో రేట్లు పెంచేది ఛాన్స్ ఉంటే కన్సిడరేషన్ చేసుకుని ఈజీ ఇది కూడా 1000+ crores దాటచ్చు.
ఇక నేను అనుకున్నంత వరకు అయితే తమిళ్లోనే ఈజీగా 300+ వరకు ఈ మూవీ అనేది తీసుకొస్తుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీ ప్లస్ గ్రాస్ ఇవన్నీ వేసుకున్నా కానీ ఈజీగా 750 to 850 వరకు ఈజీగా కలెక్షన్స్ అయితే 100% రాగలుగుతాయి. బడ్జెట్ 250 crores ఉంటే చాలా ప్రాఫిట్స్ వస్తాయండి. ఒకవేళ బడ్జెట్ కానీ 450 to 500 వరకు వెళ్ళింది అనుకో, మేబీ రాకపోవచ్చేమో అంత ప్రాఫిట్. అంతవరకు తీసుకుపోరు అని ఆలోచిస్తున్నారు చాలామంది. 250 వరకు అనుకుంటున్నాము బడ్జెట్ జైలర్ 2కి. చూద్దాం ఇంకా బడ్జెట్ ఎంత వస్తుందో. మీకు ఒకవేళ బడ్జెట్ విషయం తెలిసిన ప్లస్ ఎనీ అప్డేట్ ఆఫ్ జైలర్ 2 అనేది వచ్చినా మీకు మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను మరీ అంత భారీ వ్యూస్ కాకపోయినా కానీ నిన్న జైలర్ 2కి మనకి ట్రైలర్ అనౌన్స్మెంట్ది రివ్యూ ఇచ్చాను. దానికి మంచిగానే వచ్చింది, మంచిగానే సపోర్ట్ చేసినారు. 2.9K వ్యూస్ వచ్చినాయి, స్టిల్ గోయింగ్ ఆన్ అండి. ఈ వీడియో కూడా అట్లాగే సపోర్ట్ చేసి నాకు వ్యూస్ అనేది పెంచుతారు, ప్లస్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.